చంక భాగంలో ముడతలు రాకుండా మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అంటే ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఇది 2 వరుసలు ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి మనము 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక కింద ఎక్కువ తక్కువ పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది వచ్చేసి కంప్లీట్గా డైలీ వేర్ శారీది. సో దీనికి మనం పైపింగ్ ఏం వేయట్లేదు, దానికోసం వచ్చేసి మనము హెమ్మింగ్ అయితే వేసేసుకుందాం. చూడండి, హెమ్మింగ్ పట్టి వేసినప్పుడు ఏం చేయాలి, దీనికి కిందికి 1 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఒకవేళ పైపింగ్ తీసేసుకుంటే మాత్రం 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తోనే కట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా వెనకాల సైడ్ మాత్రమే తీసేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు. ఎందుకోసం అంటే ఫ్రంట్లో మనం లోతు తీస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఎట్లా తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ యొక్క పొడుగు తీసుకోవాలి. ఇక్కడ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. సో దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకోసం అంటే ఈ హ్యాండ్కి ఈ వెనకాల భాగం కలిపి కొట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క రౌండ్ అంటాం. ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇదిగోండి 1 2, ఇది వచ్చేసి థర్డ్. ఈ పొడుగు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు ఉంది పొడుగు. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు ఇక్కడ కుట్టు పెట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు మనం 3 పాయింట్లు తీసేసుకున్నాం కదా, ఈ రెండింటి దగ్గర ఇట్లా లైన్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఓకే, 1 2 3. నెక్స్ట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 4th పాయింట్. అదేంటంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది ఎంత ఉంది అనేది తీసుకోవాలి, కానీ ఈ విధంగా తీసేసుకోవద్దు, ఇట్లా పట్టి తీసుకోవద్దు. మరి ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ లైన్ పైన కింద లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా, కింది లైన్కి తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే ఉండాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ కిందికి 2 ఇంచులకి మార్క్ పెట్టుకోండి. 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్కి కలిపేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్, పర్ఫెక్ట్ కర్వ్ షేపు. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి అస్సలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే లోతు అనేది తీయాలి. లోతు అనేది ఎటు సైడ్ తీయాలి అంటే కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీయాలి, బ్యాక్ సైడ్లో లోతు అయితే తీయాల్సిన అవసరం లేదు. మరి ఫ్రంట్ సైడ్లో లోతు ఏ విధంగా తీయాలి అంటే ఇక్కడ 2 ఇంచుల పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ ఫిట్టింగ్ వరకు మాత్రమే తీయాలి. ఈ ఫిట్టింగ్ దాటి ఇటు ఒక్క పాయింట్ కూడా తీయద్దు. ఒకవేళ ఇటు సైడ్ తీసినాం అనుకోండి, మనకి చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం అనేది రాదు. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్ ప్లేస్లో ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, ఈ ప్లేస్లో 3/4 ఇంచు తీసేసుకోండి, అంటే ఇంత. చిన్న సైజ్ బ్లౌజ్ అనుకుంటే 1/2 ఇంచ్, ఇదిగోండి 1/2 ఇంచ్తో తీసేసుకోవాలి. మరి 2 సైడ్లో తీస్తున్నామా, తీయట్లేదు, కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీస్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసినాం అనుకోండి, ముడతలు అయితే వచ్చేస్తాయి. ఈ ప్లేస్లో ఇట్లా ముడతలు వస్తాయి. ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి జస్ట్ ఇట్లా కొంచెం రౌండ్గా స్టిచ్ వేసేసుకోండి. నాకు చాక్బీస్తో కొంచెం దొడ్డుగా వచ్చింది. ఇదిగోండి ఇలా సన్నం రౌండ్గా స్టిచ్ వేసేసుకుంటే మీకు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ ప్లేస్లో ముడతలు అనేవి అస్సలు రావు. ఓకేనా. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది కట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్.